handling large data. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో చూద్దాం. ఏంటి ఫస్ట్ వన్? స్టోరేజ్ ఇష్యూస్. సెకండ్ వన్ స్లో ప్రాసెసింగ్. థర్డ్ వన్ మెమరీ కన్స్ట్రైంట్స్. ఫోర్త్ వన్ స్కేలబిలిటీ. ఫిఫ్త్ వన్ డేటా క్వాలిటీ అండ్ క్లీనింగ్. సిక్స్త్ వన్ డేటా ట్రాన్స్ఫర్ బాటిల్ నెక్స్. సెవెంత్ వన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఎయిత్ వన్ రియల్ టైమ్ ప్రాసెసింగ్. ఫస్ట్ వన్ స్టోరేజ్ ఇష్యూస్. అంటే ఇప్పుడు లార్జ్ డేటా స్టోర్ చేయడం వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయి మనకి? వస్తాయి కదా. లార్జ్ డేటా స్టోర్ చేయడం వల్ల ఇష్యూస్ అనేవి వస్తాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఏంటి అంటే దాని కాన్సెప్ట్ ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కి డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎలా చేస్తాం? ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క డేటాని స్ప్లిట్ చేసి కొంత స్టోరేజ్ అనేది సెపరేట్ చేసి సిస్టమ్కి ఇచ్చేస్తాం. దానివల్ల ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. ఓకేనా? నెక్స్ట్ అది స్టోరేజ్ ఇష్యూలోకి వస్తుంది. ఇంకొకటి స్లో ప్రాసెసింగ్. ఎక్కువ లార్జ్ డేటా వల్ల స్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది మనం ఒక కోడ్ ఇచ్చాం, అది ఎక్కువ లార్జ్ దాంట్లో ఉంది. అప్పుడు ఎలా అవుతుంది? అది స్లోగా రన్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న డేటాలోకి ఇంకా కొంచెం డేటాని పంపిస్తే అది స్లో ప్రాసెస్లోకే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మెమరీ కన్స్ట్రైంట్స్. ఇంకేమున్నాయి? మెమరీ కన్స్ట్రైంట్స్ అంటే మనకి ఇప్పుడు ఒక 120 MB అని పెట్టుకుందాం. ఓకేనా? కానీ దానికన్నా ఎక్కువ ఇస్తే దానికి ఏమవుతుంది? ప్రాసెస్ అనేది ఆగిపోద్ది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. ఏమని? ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు. ఏమని? నెక్స్ట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ మీన్స్ చెప్పండి. ఇవన్నీ ప్రాబ్లమ్సే కదమ్మా. దేనివల్ల? లార్జ్ డేటాని హ్యాండిల్ చేయడం వల్ల. చెప్పండి స్కేలబిలిటీ. గట్టిగా.
Data needs processing are distributed over clusters of computers. క్లస్టర్ మీనింగ్ ఏంటి? గ్రూపింగ్ క్లస్టర్ అంటే గ్రూపింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా. అంటే ఇప్పుడు మనకి సేమ్ ఉన్న అంటే ఒక 2 టైప్స్ ఉన్నాయమ్మా డేటా. సెపరేట్ ఒక 1 టైప్ ఉన్నదంతా ఒకవైపుకి, ఇంకో టైప్ ఉన్నదంతా టైప్ 1 అంతా ఒకవైపుకి, టైప్ 2 అంతా సెపరేట్ అయిపోతాయి కదా, అది ప్రాసెస్. నెక్స్ట్ డేటా క్వాలిటీ అండ్ క్లీనింగ్. అంటే ఇప్పుడు మనకి స్టోర్ చేసుకున్న దాంట్లో పనికొచ్చేది ఉంటుంది, పనికి రాంతి ఉంటుంది, అవునా? మనకి ఏదైతే ఫార్మాట్లో ఉన్నది డేటాని స్టోర్ చేసుకుంటామో అది క్వాలిటీలోకి, అంటే దేంట్లోకి వస్తాయి? క్వాలిటీ అండ్ క్లీనింగ్. డేటా క్వాలిటీ అండ్ క్లీనింగ్ దేంట్లోకి వస్తాయి? ప్రాసెసింగ్లోకి వస్తాయి. డేటా క్వాలిటీ, క్లీనింగ్, ఇంకేంటి స్టోరింగ్, ఇవన్నీ డేటా ప్రాసెసింగ్లోకే కదా వస్తాయి. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్ బాటిల్ నెక్స్. అంటే ఇప్పుడు మనకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తామా? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. మనకి కావాల్సిన డేటాని సెక్యూర్గా ఉంచుకుంటామా? దానికి ఒక కోడ్ ఇచ్చుకుంటాం ప్రైవసీకి, అంటే రిమైనింగ్ పర్సన్స్ ఎవరు చూడకుండా, యాక్సెస్ లేకుండా మనం సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి అది వస్తుంది. నెక్స్ట్ రియల్ టైం ప్రాసెసింగ్. రియల్ టైం ప్రాసెసింగ్లోకి ఏమొస్తుంది? చెప్పండి, ఆలోచించండి. ఆల్రెడీ చదివిందే ఇవి. రియల్ టైం ప్రాసెసింగ్ రియల్ టైం ఎగ్జాంపుల్గా ఏమన్నా తీసుకోవచ్చు కదా. ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నా ఉన్నా ఏం నడుస్తుందో అదే కదా. సెకండ్ కాన్సెప్ట్ అమ్మా, జనరల్ టెక్నిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటా. స్టార్ట్ చేయండి. జనరల్ టెక్నిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటా. ఫస్ట్ పాయింట్, storage and compression. First point, efficient storage and compression. Second point, optimized data processing. Optimized data processing. Third one, distributed computing. Fourth one, distributed computing. Fourth one, memory optimization. Fourth one, memory optimization. Fifth one, data streaming and caching. Data streaming and caching. Sixth one, smart data retrieval. Smart data retrieval. ఏమైనా డౌటా? డేటా స్ట్రీమింగ్ అండ్ క్యాచింగ్. సిక్స్త్ వన్, స్మార్ట్ డేటా రిట్రైవల్. స్మార్ట్ డేటా రిట్రైవల్.
ఎయిత్ వన్ డేటా శాంప్లింగ్ and approximation. Data sampling and approximation. Ninth one hybrid cloud and edge computing. Edge EDGE. Okay na? Next heading పెట్టుకోండి.